యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. స్వర్ణ గోపుర ప్రారంభం తర్వాత ఆలయం లోపలికి వెళ్లారు సీఎం. అక్కడ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత సీఎం దంపతులను ఆశీర్వదించారు ఆలయ పండితులు. శాలువాతో సత్కరించారు అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం స్వర్ణమయమైంది. గుట్టపై నారసింహుడి స్వర్ణ విమాన గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఉదయం 11:54 లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం చేశారు. ఇందులో భాగంగా జరుగుతున్న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. స్వర్ణ గోపురంతో పాటు బంగారు దివ్య సుదర్శన చక్రాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నారసింహుడికి సుదర్శన చక్రాన్ని దేవదేవుడికి అంకితం ఇచ్చారు. వీటన్నిటి కోసం 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టు అధికారులు చెప్తున్నారు. వాణమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇతర ముఖ్య నేతలతో పర్యటనతో గుట్టపై భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో సుమారు 25,000 మంది భక్తులు పాల్గొంటున్నారు. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. చెన్నైకి చెందిన మెజర్స్ స్మార్ట్స్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారు తాపడం చేసేందుకు మొత్తం 3.90 కోట్లు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు 68 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీకి 8 కోట్లు అయింది. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణ తాపడం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం స్వర్ణమయమైంది. గుట్టపై నారసింహుడి స్వర్ణ విమాన గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఉదయం 11:54 లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం చేశారు. ఇందులో భాగంగా జరుగుతున్న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. స్వర్ణ గోపురంతో పాటు బంగారు దివ్య సుదర్శన చక్రాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నారసింహుడికి సుదర్శన చక్రాన్ని దేవదేవుడికి అంకితం ఇచ్చారు. వీటన్నిటి కోసం 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్టు అధికారులు చెప్తున్నారు.
వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇతర ముఖ్య నేతలతో పర్యటనతో గుట్టపై భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో సుమారు 25,000 మంది భక్తులు పాల్గొంటున్నారు. స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. చెన్నైకి చెందిన మెజర్స్ స్మార్ట్స్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారు తాపడం చేసేందుకు మొత్తం 3.90 కోట్లు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు 68 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీకి 8 కోట్లు ఖర్చయింది. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణ తాపడం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.